పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగగీత గారు పోటీ చేస్తున్నారు కదా, ఎవరు గెలుస్తారన్నారు చెప్పండి. పిఠాపురం పవన్ కళ్యాణ్ వారు వన్ సైడ్ 1,00,000 మెజారిటీ పని. ఆయన వ్యక్తిత్వం మంచిదండి, పేదవాళ్ళకి న్యాయం చేస్తాడు. ఇలా ఎంతో మంది పిఠాపురం ఎంతో మంది చూసాం. ఈ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ చూడాలనుకుంటున్నాం. 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారు. ఆయన ఎంతో మందికి పేదలు ఆయన సొంత డబ్బుతో ఖర్చు పెట్టుకుని ఇంటిగా ఫ్యామిలీలో అందుకుని ఎంతో ఇచ్చేస్తున్నారు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. అలాంటి వాళ్ళు గెలిపించుకోవడం చాలా ముఖ్యం. మరి అలా నాయకుడు ఇక్కడ పిఠాపురం పోటీ చేస్తాడు, మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు పిఠాపురం చాలా మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఆయన రావడం మా పిఠాపురం నియోజకవర్గం అదృష్టంగా భావిస్తున్నాం. ఏంటంటే మా పిఠాపురం నియోజకవర్గం రోడ్లు డ్రైనేజీలు ఏమీ బాగోలేదండి, అన్ని డెవలప్ అవుతుంది. ఈయన వచ్చిన తర్వాత పిఠాపురం ఇండియా ఎవరికి తెలియదు. కాకినాడ పక్కన పిఠాపురం అనుకుని చెప్పాలా. ఇవాళ పిఠాపురం చెప్పుకోవడానికి ఇండియా కాదు, మొత్తం ప్రపంచ దేశాలు కూడా చెప్పుకుంటున్నాయి పిఠాపురం అనేది. ఎందువల్ల అంటారంటే పవన్ కళ్యాణ్ గారు రావడం బట్టి. పోటీ చేస్తారని కానీ పిఠాపురం ఊరు పేరు మారుమవుతుంది అన్నారు. మరి రేపు గెలిచి ఆయన అసెంబ్లీకి వెళ్తే ఎలా ఉంటుంది అంటారు? వారు చాలా బాగుంటదండి. మన అసెంబ్లీలో మన పోరాడతారు అన్ని మనకి ఏం రావాలా ఏంటి పిఠాపురం ఏం రావాలా. ఈ పిఠాపురం కాదు ఆంధ్రప్రదేశ్ అంతా డెవలప్ గురించి మాట్లాడతారు. అదండి రాష్ట్రం. ఇప్పుడు మీరు పుట్టింది పెరిగినంత పిఠాపురం పిఠాపురం అండి. పిఠాపురం మీరు పుట్టిన కానీ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎలా ఉందని అభివృద్ధి పరంగా కానీ ఈ 5 ఏళ్ళు కానీ ఎలా ఉన్నారు? వంగగీత కానీ లాస్ట్ ఇయర్ నాకు ఫస్ట్ ఓటింగ్ చిరంజీని బట్టి వేసానండి. నువ్వు ఓటు ఫస్ట్ ఓటింగ్ నాకు వేసామండి. అది వంగగీత అబ్బాయి కదా మా చిరంజీని బట్టి వేసాం. ఈ ఆడ వంగగీత గారు అంటే అప్పుడు ఎంపీగా గెలిచారండి. ఏ ఉపయోగం? కాకినాడలో ఏసీలో పడుకుందండి ఆవిడ. ఈ ఆలు వచ్చి వేసేయండి నాకు ఓట్లు అంటే ఎవరు వేస్తారండి? ఏమండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తున్నాడు అన్నప్పుడు కానించి పవన్ కళ్యాణ్ అనేవాడు నాన్ లోకల్ నేను లోకల్ అన్నదట ఒకటి మాట్లాడుతుంది. మీరేమంటారు దాని గురించి? లోకల్ నాన్ లోకల్ అని కాదండి, అక్కడ డెవలప్మెంట్ కావాలి. ఇవాళ జగన్ అనేది లోకల్ అంటే పులివెందులో ఉంటున్నాడు. జగన్ ఎక్కడ ఉంటున్నాడు? అమరావతిలోనే కదా ఉంటున్నాడు, తాడేపల్లిలో ఉంటున్నాడు కదా, అక్కడ పులివెందులో ఉండలేదు కదా. లోకల్ నాన్ లోకల్ డెవలప్మెంట్ కావాలి, జరిగింది డెవలప్మెంట్ కావాలి. డెవలప్మెంట్ చేయకుండానే అప్పుడు ప్రశ్నించమనండి. ఎవరైనా చేస్తాడు తర్వాత ఈ 5 సంవత్సరాలు చేయబోతే అప్పుడు ప్రశ్నించమనండి ఎవరైనా సరే. ఇప్పుడు పిఠాపురం అనేది ఆధ్యాత్మికంగా దాదాపు 7-8 గుళ్ళు పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయండి, కానీ అభివృద్ధి పరంగా జీరో అండి. వాళ్ళు వచ్చే వాళ్ళకి ఫెసిలిటీస్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ అభివృద్ధి పరంగా కానీ ఏ విధంగా లేదు. వీళ్ళు గుళ్ళు మాత్రం పేరు మాత్రం చాలా ఉంది. కాశీ తర్వాత చనకాశీ అన్నట్టు చెప్తున్నారండి, కానీ అభివృద్ధి ఏమి లేదు. ఇప్పుడు వరకు లేదండి. ఈసారి మన దత్తాత్రేయ అన్ని క్షేత్రాలు అన్ని ఉన్నాయి. శివాలయం కుప్పేశ్వర స్వామి అన్నీనండి పాతయ్యండి. ఎప్పటి నుంచో ఇది ఉన్నదండి. ఈ పిఠాపురం మన పవన్ కళ్యాణ్ పోటీ చేసిన తర్వాత మొత్తం ఇండియాలో ఉన్న వాళ్ళు దర్శించుకోవడం కూడా వస్తారండి. అంత ఇదైపోయిందండి పిఠాపురం అంటే ఇవాళ. అదండి ఇప్పుడు మీడియాలో కూడా ఈ నెల రోజుల నుంచి చూస్తున్నాం, దాదాపు వారం రోజుల నుంచి కూడా పిఠాపురానికి విజిటర్స్ ఎక్కువ అవుతారని చెప్తారండి. కర్ణాటక కానీ తెలంగాణ కానీ హైదరాబాద్ కానీ చుట్టుపక్కల ఆంధ్రాలో కొన్ని ఏరియాల నుంచి అంటే విజయవాడ కానీ తిరుపతి కానీ ప్రకాశం జిల్లా కానీ ఎక్కడెక్కడి నుంచో పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేయడానికి ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళందరూ గుళ్ళు కూడా ఈ విజిటింగ్ చేస్తున్నారండి. మరి రోజు రోజుకి మీ పిఠాపురం పేరు అనేది అభివృద్ధి అనేది ఇంకా పెరుగుతుందంటారా? ప్రజెంట్ రోడ్లు అనేది ఈ గుళ్ళు అనేది ఎలా ఉన్నదో చూడండి. ఈ 5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ నెగ్గిన తర్వాత గుళ్ళు డెవలప్మెంట్ అనేది ఎలా చూడండి ఏ రకంగా. ఇప్పుడు ఎందుకు వస్తున్నారు తెలిసింది వాళ్ళు ఈ ప్రజెంట్ చూద్దాం వచ్చారు. ఈ 2 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత పిఠాపురాన్ని ట్రైన్లు కానీ ఏమైనా సరే ఒక డెవలప్మెంట్ దత్తాత్రేయ క్షేత్రం అయినా కుక్రేశ్వర క్షేత్రం అయినా ఏ రకంగా డెవలప్ అవుతుంది. ఒక విలేజ్లే కాదు అన్ని రకంగా చాలా విధిగా అవుతుంది. ఇవాళ రోడ్లు చండాలంగా ఉన్నాయండి. ఒక సామాన్యులు అదే ఏదో ఒక ప్రెగ్నెన్సీ లేడీ వెళ్ళాలంటే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది ఆయన గెలిచిన తర్వాత రోడ్లు చూడండి, అప్పుడు మీడియా వచ్చి మమ్మల్ని ప్రశ్నించండి. ఇప్పుడు ఈ 5 ఏళ్ళలో మీరు అన్నారు కదా రోడ్లు బాగాలేదన్నారు, ఇవి కాకుండా ఇక్కడ ప్రధానంగా సమస్య ఏంటంటే మీ పిఠాపురంలో మీరు ఇప్పుడు చూసినండి ఏమండి. నేను ఒక మాట అండి, డబ్బులు అనేది మన డబ్బు మనకే వచ్చి పడుతున్నాయండి. జగన్ మన డబ్బు మనదే నుంచి పిఠాపురంలో పుట్టి పెరిగాని అంటారు. ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు మీరు రోడ్లు బాగాలేదని చెప్తున్నారు. ఇవి కాకుండా అసలు మీకు ఇక్కడ ప్రధానంగా ఉండే సమస్య ఏంటండి? నాకులాంటి చదువుకున్న వాడికి జాబ్లు గట్రా ఏమి లేవన్నా. ఎంతో మంది మేము ఆటో తోలుకుని బతుకుతున్నాం. ఇలాంటి కారణం ఏమి లేక కదన్నా. నాలాంటి మంది ఇప్పుడు ప్రజెంట్ 5 సంవత్సరాల్లో ఎవరికి ఒక జాబ్ అనేది లేదు. బటన్ నొక్కాను అన్నారు. ఎందుకు? మన డబ్బు మనకే నొక్కుతున్నారు బటన్. మరి జాబులు రాబోతున్న పిల్లలు మా పిల్లలు భవిష్యత్తు ఏంటన్నా? నాకు 2 పిల్లలు. రేపు నా పిల్లలు భవిష్యత్తు ఏంటి? దానికి సమాధానం చెప్పాలి కదా. అంటే 10,000 రూపాయలు అకౌంట్ ఎందుకన్నా ఎవరి డబ్బు వేస్తారు? ఆయన జేబులో తీసేస్తున్నారు డబ్బు.
మన డబ్బే కదా, కరెంట్ బిల్లు అని ట్యాక్స్లు అని ఇలాగ రోడ్డు వీటి మీద అన్ని వేసి కదా, వీటి మీద కదా వచ్చేది. వేరే ఆయన డబ్బు వేయట్లేదు కదా, మా డబ్బులే కదా. ఇవాళ తెలంగాణకి మనకి లెక్కేసుకుంటే 2 రూపాయలు డీజిల్ మీద ఎక్స్ట్రా ఉన్నది. మీ ఆటో తోలుకున్నావు కూడా చెప్తున్నాం. 2 రూపాయలు పెట్టి లెక్కండి ఇక్కడ. మరి పెరుగుతుంది కదా, అన్ని పెరుగుతుంది కదా. మరి దాన్ని బట్టి 1000 రూపాయలైనా డీజిల్ మీద ఎక్స్ట్రా పోతున్నా మీకు పోతుంది కదా. మరి 10,000 వేసి ఎంత ఉపయోగం లేదండి. మా డబ్బులు తీసుకుని మాకే వస్తున్నారు. ఇప్పుడు నాకులేక నా పిల్లల భవిష్యత్తు అలా జాబ్ లేకుండా ఏంటన్నా, జాబ్ రావాలి కదా వాళ్ళకి. కావాలా సంక్షేమం కావాలంటే మీరు దేని సపోర్ట్ చేస్తారు? నాకు అభివృద్ధి కావాలన్నా. నాకు డబ్బులతో పని లేదన్నా. రేపు పొద్దున్న ఫ్యూచర్ కావాలా, ఇక్కడ అమరావతి డెవలప్ అవ్వాలా, అమరావతిలో రాజధాని రావాలా, ఇండస్ట్రీలు అన్ని వస్తే రేపు పొద్దున ట్యాక్సుల ద్వారా అన్ని వచ్చి డెవలప్మెంట్ ఆంధ్ర ఆటోమేటిక్ గానే డెవలప్ అవుతుంది. అది ఇప్పుడు అభివృద్ధి అన్నారు కదా. ఇవాళ హైదరాబాద్ డెవలప్ అయిందంటే చంద్రబాబు నాయుడు వల్ల డెవలప్ అయింది. అయ్యింది. ఏ రకంగా డెవలప్ అయింది, ఏ రకంగా డెవలప్ అవుతుంది? ఇండస్ట్రీలు ఇవన్నీ వచ్చి కియా మోటార్స్ బోల్డ్ వచ్చినాయి కాబట్టి డెవలప్ అవుతుంది. ట్యాక్స్ వస్తే గవర్నమెంట్ రన్ అవుతుంది. ఎన్ని పథకాలు పెట్టినా ఇబ్బంది లేదు. ఇవన్నీ తెచ్చినప్పుడు పథకాలు పెట్టినా తప్పలేదు. ముందు అప్పులు చేసి పథకాలు పెడితే రేపు పొద్దున మన మీద పడుతుంది అన్న. ఇప్పుడు అప్పులు చేసి పథకాలు మీకు అకౌంట్ లో డబ్బులు వేస్తున్నారు కదా, మరి అప్పులను ఎవరు తీస్తారు? జనాలనే పడుతుంది. అది మనకే పడుతుంది. కరెంట్ బిల్కి బస్ కానీ లేకపోతే ఉంటాయి కదా, కరెంట్ కానీ ఇంటి పనులు అని అన్ని వస్తారు కదా, అన్ని విధాలు పెరుగుతాయి. సంపాదన ఎలా పెరుగుతుందన్నా? ఇక్కడ తగ్గిపోతుంది కదా, వచ్చి విధానంలో తగ్గిపోతుంది కదా. ఎలా పెరుగుతుంది? సంపాదన లేదు, ఖర్చు ఎక్కువ అయిపోయిందన్న. ఒక 1000 రూపాయలు తెచ్చుకుంటే 800 వచ్చేపోతుందన్న. 200 కూడా గట్టగట్టి వస్తుందన్న. ఇది వరకు అయితే 500 తెచ్చుకుంటే 400 ఇంటికి వచ్చిన 100 రూపాయలు వచ్చే బాధ ఉండేది. ఇప్పుడు ఖర్చు పెరిగిపోయిందండి విపరీతంగా. ఎందుకంటే పప్పులు ఉప్పులు అన్ని పెరిగిపోయాయి. ఆయిల్ ప్యాకెట్ ఎంత ఉండేది? 70-60 ఉండేది. ఇవాళ 120 అయిపోయింది. ఎందువల్ల అయింది? అది ఇప్పుడు ఫైనల్ గా అయితే మరి మీరు బతుకున్నారు. ప్రజలు అనేవాళ్ళు జాగ్రత్తగా వాళ్ళ జీవనాభివృద్ధి పెరిగి రూపాయి సంపాదించుకొని అభివృద్ధి పదంగా ఉండాలంటే ఏం జరగాలి, ఏం కోరుకుంటున్నారు? అంటే నాకు తెలిసిన ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అమరావతి రాజధాని డెవలప్ అవ్వాలి, ఇండస్ట్రీలు రావాలి, అన్ని డెవలప్ అయితేనే మన పిల్లలు రేపు పొద్దున్న భవిష్యత్తు బాగుంటది. ఉద్యోగాలు అన్ని వస్తేనే రేపు పొద్దున్న పిల్లల ఫ్యూచర్ అది బాగుంటది. బాగుంటేనే కదా జాబ్లు, ఇండస్ట్రీలు అన్ని వస్తేనే కదా జాబ్లు వస్తాయి. ఏమీ లేకుండా రావాలంటారు. అవన్నీ రావాలంటే అసలు ప్రభుత్వం మారాలంటారా? ప్రభుత్వం ఖచ్చితంగా మారాలండి. ఆల్రెడీ 5 సంవత్సరాలు జగన్ గారు చూసి ముందు చూసాం. ఇప్పుడు చూడాలి కదా, మనం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈసారి చూస్తాం కదా, వచ్చి మారకపోతే అప్పుడు మీరే ప్రశ్న, మీ మీడియా వాళ్ళు వచ్చి మమ్మల్ని ప్రశ్నించండి. అది పవన్ కళ్యాణ్ వచ్చిందని చేయకపోతే అడగమంటారు. మమ్మల్ని వచ్చి అడగండి, మమ్మల్ని వచ్చి ప్రశ్నించండి. అదే ఒక్క ఆయన పవన్ కళ్యాణ్ అన్నాడు, నేను తప్పు చేస్తే నా కాలు రచ్చుకుని మాట్లాడితే అవును, మేము కార్యకర్తలు చెప్తామండి. ఏంటండి చేస్తానని సొంత డబ్బులు ఎట్టుకి ఖర్చు పెడుతున్నాడండి. ఇవాళ వైజాగ్ లో ఎన్నో బోట్లు కాలిపోతే సొంత మనిషికి ఒక్కొక్కరు 50,000 ఇచ్చి ఆదుకున్నాడు. ఎవడిస్తాడు? నీ జేబులో డబ్బు 10,000 ఇస్తావు, నాకు ఇస్తావా? నువ్వు చెప్పు. ఎవరో గవర్నమెంట్ ఇవ్వాలి రూల్గా ఇస్తాయి. సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని ఇవాళ 50,000 రూపాయల బోటుకి కాలిపోతే ఇచ్చాడన్నా. అది ఎవరు ఇస్తారు అలాగే సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని? అలాంటి నాయకుడు మీ పిఠాపురంలో పోటీ చేస్తున్నారంటే మాకు ఎంతో అదృష్టంగా ఫీల్ అవుతున్నామండి. చాలా అదృష్టం మా పిఠాపురం పోటీ చేయడం పవన్ కళ్యాణ్. అన్నారు కదా, ఎలా ఉంటుంది? మా పవన్ కళ్యాణ్ వారు వరుసండి. మొన్నటి వరకు 1,00,000 అన్నారు కదండి, ఇప్పుడు 1,00,000 పైనే అంటున్నారండి. అది 1,00,000 పైన మెజారిటీ అండి. ఫైనల్ గా వాజుగ్లాస్ గుర్తండి. బ్యాలెట్ నెంబర్ 4 అండి. జనసేన వాజుగ్లాస్ 4వ నెంబర్, తంగళ్ళ ఓవైసీ 9వ నెంబర్ క్లాస్. వారు 1 సైడ్. ఇవాళ తంగళ్ళ ఓవైసీ గారు ఇవాళ టీ టైం అధినేత, చాలా మంచి క్యాండిడేట్. ఆయన కూడా పక్కగా గెలుస్తాడు. ఏంటంటే సునీల్ గారు, నేను 2009లో ప్రజారాజ్యం పోటీ చేసినప్పుడు మా సొంత ఇదితో మా మీసాలు రానప్పుడు కూడా ప్రజారాజ్యం తిరుపతికి వెళ్ళామండి. మేము తిరుపతికి వెళ్ళాం తెలిసి ఆయన ఓటు వేయాలా. సునీల్ గారిని తీసేయలేదండి, మన చిరంజీవి గారిని బట్టి చేస్తాం. ఇవాళ సునీల్ గారు ఒక గౌడవ పార్టీలో మారుతున్నారే లేదండి, ఉంటారండి. 6 నెలలకు ఒకసారి వస్తున్నాడు, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ అక్కడ పోవాలి ఇండస్ట్రియల్ జాబులు చేసుకుంటున్నారు. ఈ ఉదయ్ శ్రీనివాస్ గారు జాబులన్నీ వదిలేసుకుని టీ టైం స్థాపించి చిన్నది మొత్తం విధి చేయడానికి ప్రజలను ఏదో చిన్న జాబులు ఏమో ఉంటారు అందులో మంచి చేయడానికి వచ్చాడండి ఆయన.
అది మంచి జరుగుతుంది. ఆయన వల్ల మంచి ఉదయ శ్రీనివాస్ గారి వల్లే మంచి జరుగుతుంది. అది ఎంపీ క్యాండిడేట్. జై జనసేన.